నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమ. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. నమస్కారం తల్లి. గురుగారు, గురుహోర శుక్రహోరలో పూజ చేసిన, దీపం పెట్టిన కోరిక నెరవేరుతుంది అంటారు. ఎందుకని అంత ప్రత్యేకత? గురుహోర శుక్రహోర అంటే ఏంటి గురువుగారు? అసలు హోర అంటేనే ఓ తమాషా. మన జాతకాలని వాటిని పంచాంగాలని ఇంగ్లీష్లో ఏమంటారమ్మా? హారోస్కోప్ అంటారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? హోరాలోంచి వచ్చింది. స్కోప్, దాంట్లో అవకాశం అంతా అని, అది హారోస్కోప్ కింద మారింది. హోరా శబ్దానికి అర్థం ఏమిటంటే, మన 24 గంటలను కొంత భాగాలుగా విడగొడితే, ఇది జ్యోతిషం చాలా లోతైంది. విడగొట్టినట్టయితే ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క లగ్నం ఉంటుంది. లగ్నములో భాగము పేరు హోర. మనకి నవగ్రహాలు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి. వీటికి సంబంధించి ప్రభావము ఒక్కొక్క టైంలో ఒక్కోలా ఉంటుంది. ఇప్పుడు మన ఇల్లేనండి, ఇంట్లోనే చదువుకోవడానికి మనం రూమ్ ఉంటుంది, పడుకోవడానికి బెడ్రూమ్ అంటాం. బెడ్రూమ్లో కూర్చొని చదువుకోవచ్చు, ఎవడో వద్దంటాం లేదు. అలా అని చెప్పి న్యూస్ పేపర్ కమోడ్లో కూర్చొని చదువుతా అంటారు ఎవడైనాను? ఇంటి లోపల ఉన్నాయి నిజమే, కానీ ఒక్కొక్కటి ఏమిటంటే కొన్ని పనులకి ఇక్కడే ఉండి చేస్తే మంచిది అని చూసారా? అలాగే ఇంటి లోపల ఉన్నట్టుగానే రోజు లోపల కూడా ముహూర్తాలు, గడియలు ఇలాంటివన్నీ ఉంటాయి. గురుహోర శుక్రహోర అంటే గురువు యొక్క ప్రభావం ఉండేది, శుక్రుని ప్రభావం ఉండేది, లగ్నాంశాలు. అది అంటే ఎక్కువ చెప్తే తప్పు జ్యోతిష్కులు పడతారు. అదేమిటంటే ప్రారంభం నుంచి, ఉదయం ప్రారంభం కాగానే 2 గంటలు, గంటన్నర ఇలా తేడా ఉంటుంది చెప్పేదాన్ని బట్టి. ఆ భాగంలో పూజ చేసినట్టయితే మనకి ఫలితం వస్తుంది. అయితే గురుహోర శుక్రహోర ఉండే మిగిలినవి అక్కర్లేదా? హోరాలు మిగిలినవి కావాలి. గురువు అంటే బృహస్పతి. బ్రహ్మదేవుడిని అడిగాడు, నా పనే ఉంటుందయ్యా అన్నాడు. నువ్వు చెప్పు, నీకేం కావాలో అన్నాడు. అందరికంటే గొప్పవాడిని నేను కావాలి, దేవతల కంటే. దేవతలందరూ నా చేతిలో ఉండాలి అన్నట్టు. నయ్యం, నన్నే నీ చేతిలో పెట్టుకున్నావు కాదు అనుకున్నాడు బ్రహ్మదేవుడు. అని ఒక యజ్ఞం చేయమన్నాడు. ఆ యజ్ఞం చేశాడు. 24 రోజుల యజ్ఞం అది. తద్వారా బృహస్పతికి దేవతలందరి మీద అధికారం వచ్చింది. ఈ అధికారం ఎంత గొప్పదో చెప్పడానికి ఎవళ్ళకి తెలియని రహస్యం చెప్పుకుందాం. ఎంతమంది రాక్షసులు వరప్రసాదులు ఇచ్చారు, ఇంద్రుడిని చావగొట్టారు, రంభ, ఊరసి, మేనక ఇలాంటి వాళ్ళందరినీ పట్టుకెళ్ళారు. ఒక్కడైనా శచీదేవి జోలికి వచ్చాడా? ఒక్కడైనా అమృత భాండం జోలికి వచ్చాడా? ఇంద్రుడి ప్రాపర్టీలు కదా అవి. రావణాసుడు వెళ్ళి ఇంద్రజిత్ చేశాడు, ఇంద్రుని చంపేసి ఆ భాండం పట్టుకొచ్చి తలోచుగా పుట్టేసుకుంటే హాయిగా బతికేస్తుండేవారు వాళ్ళందరూ. ఎందుకని? ఈ అమృత భాండము శచీదేవి ఎవరి ఇన్ఛార్జిలో ఉన్నారు, ఎవరి ప్రొటెక్షన్లో ఉన్నారు అంటే బృహస్పతి అధీనంలో ఉన్నారు. అంచేతనే వీళ్ళు మిగిలిన వాటన్నింటినీ వేయగలిగారు, కానీ బృహస్పతి జోలికి ఒక్కడు రాలేకపోయాడు. ఆఖరికి నహుషుడు కూడా ఇంద్రాణిని పట్టుకెడదామంటే ఇంద్రాణి కాస్త బృహస్పతి గారి ఆశ్రమంలో ఉంది, దెబ్బతిన్నాడు వాడు. దీనికి సంబంధించి ఋగ్వేదంలో ఎన్ని మంత్రాలు ఉన్నాయో. అందుకని బృహస్పతి హోర అనే సమయం ఏది ఉంటుందో ఆ లోపల చేసినట్టయితే మనకి సర్వవిధములైన జ్ఞానము కలుగుతుంది, సంపదలు కలుగుతాయి, అధికారం కలుగుతుంది. ఈ అధికారంలో ఎదురులేని అధికారం కలుగుతుంది. దురదృష్టం ఏమిటంటే బృహస్పతి కానీ తార జ్ఞాపకం వచ్చి చంద్రుడు వెనకాల పడ్డాడు, ఇలాంటి దిక్కుమాలిన కథలే జ్ఞాపకం వస్తాయి తప్ప బృహస్పతికి ఉన్న గొప్పతనం ఎక్కడా తెలియదు. అది బృహస్పతి గొప్పతనం. బృహస్పతితోటి సమానమైనటువంటి శక్తి శుక్రుడికి ఉంది, రాక్షసులకి. శుక్రుడికి పేరు నిజానికి వేరే ఉంది, ఉషనుడు అని పేరు. కానీ పెద్ద మనిషి శుక్రుడు పేరు రావడానికి వేరే కారణం ఉంది. ఓసారి కైలాసం వెళ్ళాడు ఆయన. వెళ్ళేసరికి పార్వతీ పరమేశ్వరుడు కూర్చుంటే ఈయన వెళ్ళినా ఊరుకోవచ్చు కదా, వెటకారంగా నవ్వాడు. ఏమిటిది అన్నట్ట. పరమేశ్వరుడు కోపం వచ్చింది. మా ఇద్దరిని వేళాకోవడం చేస్తావు దుర్మార్గుడు అని చెప్పి ఇలా కోపంగా చూసేట. చావలేదు శుక్రాచార్యుల వారు. అందుకని వెంటనే ఈ చేతిలో శూలం ఉంటుంది, ఆ శూలాన్ని పెట్టి పొడుద్దాం అనుకున్నట్ట. తప్పించుకున్నాడు.
అప్పుడు ఆ త్రిశూలాన్ని కొద్దిగా ఉంచి కొడదామనుకున్నాడు. ఈయన డామ్మని గాలిలో ఎగిరాడు. అన్నట్ట పరమశివుల వారు నోట్లో గడిపోయి లోపల పొట్టలో గడిపాడు శుక్రుడు. పరమశివుల వారు జీర్ణవుగాక అని ట్రై చేసేట. జీర్ణం కావటం లేదు. ఇది మహాభారతంలో ఉంది. శాంతిపురంలో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి, నాయనా శుక్రుడు నీ అంశ జీర్ణం కాడు, వదిలిపెట్టవయ్యా వరాలిచ్చి. అలాగా నా 9 రంధ్రాల్లోంచి కాకుండా బయటికి రమ్మని చూస్తాను అన్నాడు. శరీరంలో మనకి 9 రంధ్రాలు ఉంటాయి. తోలు తిత్తి ఇది చిల్లులు 9 అని పాట ఉంది వెనకటి సినిమాలోను. అలాగే అప్పుడు శుక్రాచార్యుల వారు రంధ్రము కాని రంధ్రము ద్వారా బయటకు వచ్చాడు. మిగిలిన వాటిలో రానుపోను ఉంటుంది. అక్కడ మాత్రం బయటికి రావడమే ఉంటుంది తప్ప లోపలికి వెళ్ళడం ఉండదు అక్కడ. అందుకని తద్ శుక్రస్య శుక్రత్వం. అందుకని ఆయన పేరు శుక్రుడు, వీర్యము కలిగినవాడు. అందుకని ఆ సమయం లోపల పూజలు చేసినట్టయితే అధికారం వస్తుంది, విద్య వస్తుంది, ఎలాంటి పరిస్థితినైనా జయించగలిగిన స్థితి వస్తుంది. మరి శుక్రుడు గొప్పతనం ఇంకోటి ఏంటి తెలిసిన? ఓసారి బృహస్పతి గారి అబ్బాయి కచుడు ఉన్నాడు. కచుడు ఉంటే నాన్నగారు నా చదువు అయిపోయిందా అండి అన్నట్ట. లేదురా బాబు ఇంకా చదువుకునేది ఉంది. మరి ఏ కాలేజీకి వెళ్ళాలి, ఏ యూనివర్సిటీకి అన్నట్ట. భూలోకంలోనూ శుక్ర యూనివర్సిటీ అని ఉంది, శుక్రాచార్యుల వారి దగ్గరికి వెళ్ళినాడు. కచుడు వచ్చాడు శుక్రాచార్యుల వారి దగ్గరికి చదువుకోవడానికి. గుర్తుంది కదా, దేవయాని కదా. అంటే దేవతా గురువు సైతము శుక్రుణ్ణి గౌరవించాడు. కొట్టుకు సాగిన వాళ్ళు ఎప్పుడూనూ శుక్రుణ్ణి గౌరవించాడు శిష్యుని. అలాగే ఓసారి ఇంద్రుడికి చదువుకోవాలనిపించింది. వస్తే ఇంద్రుడు అడిగాడు, శుక్రాచార్యుల వారి దగ్గర అయినాడు. నా వల్ల కాదయ్యా, నేను గొప్ప చెప్పలేను, మా దగ్గర ఇంకోటినాడు ప్రహ్లాదుడు అన్నాడు, అతని దగ్గర చదువుకో. ఇవన్నీ పురాణాల్లో గాథలు. అంటే శుక్రుడి గొప్పతనం వల్ల ఏమిటనమాట, శారీరకమైన బలం వస్తుంది. అంతేకాదు విజ్ఞానములో కొత్తదనం వస్తుంది. అలాంటివన్నీ వస్తాయి. నేను మహా అయితే కొంచెమే చెప్పా. ఇలాంటివి నారద పురాణంలో, విష్ణు ధర్మోత్తరంలో, పద్మంలో అద్భుతమైన గాథలన్నీ ఉంటాయి. ఎంతసేపు శుక్రాచార్య వారు రాక్షసుల తాలూకు ఇది అంటారు. అదొక్కటే కాదండి, ఇలాంటి వాళ్ళకంటే గొప్పవాడు. అందుకనే శుక్రవారం నాడే మనకి వెంకటేశ్వర స్వామికి అన్ని పూజలు ఉంటాయి. మనకి శనివారం నాడు ఉపవాసం ఉంటుంటాం, కానీ శుక్రవారం నాడే నిజపాద సేవ ఇవన్నీ ఆ రోజే ఉంటాయి. అందుకని గురువారానికి కూడా లక్ష్మీవారం అని పేరు పెట్టారు, శుక్రవారం అని. ఎందుకని, గురువారం చివరికి వచ్చేసరికి ఇంత ఉంటుంది. అందుకని గురుహోరలో, శుక్రహోరలో మీకు నిజంగా టైం ఉండి పూజ చేసుకోగలిగితే ఏం ప్రయోజనము? సంపూర్ణ ఆరోగ్యము. అనారోగ్యం పోతుంది, పీడకలు పోతాయి, నరఘోష తొలగుతుంది, సంపదలు వస్తాయి, సంపదలు నిలుస్తాయి. సంపదలు 10 మందితోటి పంచుకునేలాంటిది ఉంటుంది. మనకి 7 అటు 7 ఇటు 7 మనతో కలిపి 21 తరములకి క్షేమం కలుగుతుంది. ఇది మనకి ఋగ్వేదం చెప్పిన మాట. ఇది ఆ హోరా అన్న దాంట్లో. మరి హోరా శాస్త్రం తెలిసిన వాళ్ళు ఇంకేమన్నా చెప్తారేమో, వాళ్ళని అడగండి ఒకసారి. అయితే ఇది ఏ వారంలో వస్తుంది గురుగారు? అది అన్ని ప్రతి రోజు ఉంటుంది, సమయాన్ని బట్టి ఉంటుంది. అది మనం క్యాలెండర్లో చూసుకుంటే మనకి ఎప్పటికప్పుడు తెలుస్తుంది. సరే గురుగారు, నమస్కారం.